విన్నావంటే మనసా ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా ఈ తల నొప్పేదైనా నీ తప్పేం లేదన్నా అయ్యయ్యో అంటారేమో గాని మనసా పడవలసిందేగా నువ్విలా నానా హింస ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా మంటెక్కిందో చెబుతావా ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా అందరిలాగా నీ వీధుల్లో వదిలేసావా గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా మాట చూడదు అన్నా అన్నా మాట్లాడదు అన్నా అన్నా వద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా ఏదారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదే ఇంట్లో ఉన్నా నిద్రవుతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉంది ఎవరినా నీ ఏ లాభం ఎందుకు ఎదలయ తప్పిందే ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పింది అలాగో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే కనకే నాకి కోపం కన్నెగా పుట్టిన నా మీదే దీంకానన్నా హిడేది దీంకానన్నా హిడే దీంకానన్నా హిడేది దీంకానన్నా హిడే దీంకానన్నా హిడేది దీంకానన్నా హిడే దీంకానన్నా హిడేది దీంకానన్నా హిడే నాకు చెప్పాలనుంది, నాకు వినాలనుంది, నాకు చంపాలని ఉంది. పాపం చంపడం ఎందుకు, విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు. రేయ్ ఆ చూపేంట్రా, స్కూల్కి చావు ఎలా. బంగారం బంగారం చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు, ఈ బట్టతలతో ఈ బాన కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు. నన్ను వదిలే. యా వై మీ ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రని చూసి పెళ్లి చేసుకో. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను.
అమ్మా! లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా? ఐడియా. అమ్మో! ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి మీ నాన్న ఏడుగుతున్నాడు రోయ్. వెళ్ళి ఊపేద్దాం పద. ఏమండి? ఏమండి? అయ్యో! ఏమండి? మంచినీళ్ళు. ఒరేయ్, ఆ పాలెట్ ఇవ్వరా? ఏమండి? తాగండి. తాగండి. వద్దు బాబా. ఇదేంట్రా బాబు, ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో! ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొడతావేంది బే? కిక్కు, కానీ నీకెక్కువ. కిక్కు, కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అంటే ఏంటో అస్మాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా, వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దెబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు. చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు, కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా, ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడు ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే అదే, హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs.
10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా హట్ లో పెట్ట. అమ్మ క్యాష్. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? అదేనన్నా. ఓరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టించుకున్నాడా? పదండ్రోయ్. ఏ బ్రో, నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే. గది. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. పోలీసుకి మర్డర్ ప్లాన్ చేస్తావు బే. నాకు బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే. సాలిడ్ లగాతే. హలోవే ఓ చేతి ఏటా? అక్కడ చేతిరా వంకర్ నా కొడక. తీరా